మనకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. రోజా గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు పంపించడానికి అన్ని రెడీ చేసుకున్నారట వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆమెను పంపించడానికి అనేక ఎత్తుగడలు వేసుకుంటున్నారట. ముఖ్యంగా నగరి కాన్స్టిట్యున్సీ నుంచి ఆమె పోటీ చేసి ఓడిపోయారు. గతంలో 2 ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు కాబట్టి పక్కన పెడితే, ఇప్పుడు ముఖ్యంగా ఆమెని కంప్లీట్గా కేడర్ను కూడా దూరం చేసే ప్రయత్నం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేస్తున్నారట. ఎక్కడ గతంలో టీడీపీలో ఉన్నటువంటి గాలి ముద్దుకృష్ణ నాయుడు గారి అబ్బాయి ఇప్పుడు ఒకరు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉంటే, ఇంకొక అబ్బాయిని వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జాయిన్ చేసుకోవాలనే యోచనతో అక్కడికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఆయనకే ఆ నగరి కాన్స్టిట్యున్సీ బాధ్యతలు, వైఎస్ఆర్సీపీ పార్టీ బాధ్యతలు అన్నీ కూడా ఆయనకి ఇవ్వాలని చెప్పి కోరుకున్నట్టు తెలుస్తున్నారు. సో అదేంటి మరి, రోజా గారు ఇప్పటికే ఉన్నారు కదా, ఆమె గతంలో ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేశారు, కేడర్ అంతా ఉంది కదా అని అనుకుంటుంటే, ఇక్కడ మరి ఎందుకని ఈ వ్యవహారం ఈయన తీసుకొచ్చి పెట్టడం దేనికి కారణం అంటే, రోజా గారి ఐరన్ లెగ్. ఇదే ప్రధాన కారణంగా చాలా సీరియస్గా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్గా సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతున్నటువంటి వార్త, అటు కుంభమేళకి వెళ్ళినా, లేదంటే గతంలో ఎక్కడికి వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, ఇంకొక చోటుకి వెళ్ళినా, లేదంటే ఏ పార్టీలో జాయిన్ అయితే ఆ పార్టీలో జాయిన్ అయినా, మధ్యలో కొన్ని రోజులు గోల్డెన్ లెగ్ అని అనుకోవచ్చు, కానీ ఇప్పుడు మళ్ళీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఐరన్ లెగ్ అయిపోయిందని చెప్పి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలకు మళ్ళీ ఆమె ఊతమిస్తున్నట్టుగా రీసెంట్గా జరిగినటువంటి కార్యక్రమాలు, ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా చాలా సీరియస్గా తీసుకున్నట. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆమెని మనం పక్కకు తప్పిస్తే తప్ప మన పార్టీకి భవిష్యత్తు ఉండదు అని ఎవరి దగ్గర చెప్తే, అవన్నీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకువెళ్ళి, ఇది రోజా గారి మీద ఉన్నటువంటిది, ఇది వెంటనే ఆమెను బయటికి పంపించాలి, సో మనం ఆమెను ఏదో ఒక రకంగా బయటికి పంపిస్తే తప్ప కుదరదు అని. సో రోజా గారికి ఈ విషయం తెలిసి రోజా గారు మామూలుగా సీరియస్ అవ్వలేదట. పెద్దిరెడ్డి ఎవడు ఇక్కడ నా జోలికి రావడం ఏంటి, నా కాన్స్టిట్యున్సీ జోలికి రావడం ఏంటి, అసలు ఆయన పెత్తనం ఏంటి ఇక్కడ అని చెప్పేసి ఆమె సన్నిహితుల దగ్గర మాట్లాడితే, మళ్ళీ ఆ సన్నిహితులు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పెద్దిరెడ్డిని ఇలా తిడుతుందండి రోజా అని చెప్పి చెప్పారట. రోజాని పిలిపించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అమ్మ నువ్వేంటి ఇలా చేస్తున్నావు, ఇదేంటి అని చెప్పి తిట్టే ప్రయత్నం చేశారట. అన్నా నన్ను ఇలా చేస్తున్నారు, నన్ను బయట దోసే ప్రయత్నం చేస్తున్నారంటే, అలాంటిది ఏమీ లేదు, నువ్వు కంగారు పడకు, నువ్వు పార్టీలోనే ఉన్నావు కదా, మరి ఎందుకని ఈ మధ్య సరిగ్గా మాట్లాడట్లేదు అని అంటే, వెళ్ళి అప్పటికప్పుడే బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని, అలాగే అసెంబ్లీలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ వేదికగా పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష పాత్ర గురించి మాట్లాడినటువంటి దాన్ని కొంత బయటికి కొన్ని సెటర్లు వేసి, ఇంకొకటి వేసి నేను పార్టీలోనే ఉన్నానని చెప్పే ప్రయత్నం ఆమె కూడా చేసింది. అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, నువ్వు కంగారు పడకు, నేను అన్నీ చూసుకుంటానంటే, మళ్ళీ రోజా గారు వెళ్ళిపోయారట, చెన్నై వెళ్ళిపోయారట వాళ్ళ అత్తగారింటికో సొంత ఇంటికో మొత్తానికి. అయితే ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే, రోజా గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంకా చెడిపోయింది అనే సమాధానం అయితే చాలా మందిలో వ్యక్తం అవుతుంది. రోజా గారు అటు జగన్మోహన్ రెడ్డి గారి సంభాషణల మధ్య కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ఏంటమ్మా నువ్వు పార్టీలో ఉన్నావంటే, అదేంటన్నా నేను మీ పార్టీలో కాబట్టి నన్ను ఇంకెవడు తీసుకుంటాడు, ఏ పార్టీలో తీసుకుంటారు, ఇంకా ఉంటే మీ పార్టీలో ఉండాలి, లేదంటే అన్నీ మూసుకుని నేను మళ్ళీ వెళ్ళిపోవాలి, మా ఇంటికాడ కూర్చోవాలి తప్ప నన్ను ఏ పార్టీ తీసుకోదు, నన్ను ఏ పార్టీ దగ్గర కూడా రానివ్వదు, అలా ఉంది నా పరిస్థితి అని చెప్పి మిగతా నాయకుల్లాగా ఆమె కూడా ఆమె బాధ చెప్పుకున్నట. ఇక్కడ అంతా అయిపోతే రోజా గారు కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్, అంటే గతంలో ఉన్నటువంటి ఆమె సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు నటిగా, లేదంటే ఆమెకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు, వ్యాఖ్యాతగా కావచ్చు, షోస్కి హోస్ట్గా, ఇవన్నీ కూడా ఆమెకు ఉన్నటువంటి ప్రాధాన్యత గతంలో. సో బ్యాక్ టు ఫామ్, మళ్ళీ సినిమాల్లోనే మనం వెళ్ళాలి, దాంట్లోనే మళ్ళీ సంపాదించుకోవాలి, ఇంకా రాజకీయాల్లోకి మనం వెళ్ళినా కూడా మనల్ని ఆదరించే పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు. నగరిలో నాకు ప్రధాన శత్రువులు టీడీపీ కన్నా ముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఎక్కువైపోయారు, సో నన్ను రాజకీయంగా ఎదగనిచ్చే పరిస్థితి లేదు, సో నేను మళ్ళీ సీరియల్స్లోనూ సినిమాస్లోనూ లేదంటే షోస్లోనూ చేసుకోవాలనే ఉద్దేశంతో రీసెంట్గా శ్రీకాంత్ గారు, రాశి గారు, అలాగే రోజా గారు, వీళ్ళ ముగ్గురు జరుగుతున్నటువంటి ఒక షోలో కార్యక్రమంలో వచ్చినటువంటి పరిస్థితిని, అలాగే తమిళనాడులో జరుగుతున్నటువంటి కొన్ని షోస్కి రోజా గారు వెళ్ళినటువంటి వీడియోస్, ఇవన్నీ కూడా సోషల్ మీడియా బాగా చక్కర్లు కొడుతున్నాయి. అంటే రోజా గారు మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆమె సన్నిహితులకు దగ్గర అవుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే రాజకీయాల్లో ఎలాగో మనకి కంప్లీట్ భవిష్యత్తు శూన్యం అయిపోయింది, నాకు ఎటువంటి పరిస్థితి కనిపించట్లేదు, నేను మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోనో, టీవీ ఇండస్ట్రీలోనో, సీరియల్స్లోనో, సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్లో, లేదంటే ఏదన్నా షోస్లో
హోస్ట్ గాను గెస్ట్ గాను నేను వెళితే బెటర్ అనుకుని ఆమె చాలామంది సన్నిహితులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారట. ఇప్పటికే వాళ్ళ హస్బెండ్ సెల్వమణి గారు కూడా అటు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు తమిళనాడుకి సంబంధించి. అక్కడ కూడా కొన్ని ఆఫర్లు ఆవిడకి ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారట. అంటే డబ్బుకైతే ఆవిడకేం డోకా లేదనుకోండి, కాకపోతే ఆ కెమెరా ముందు ఫేస్ చూపించుకోవడం కోసం చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఆవిడ. సో ఆ ఫేమ్ అనేది కంపల్సరీ కావాలి. సో ఏదో ఒక రకంగా ఇంతకుముందు తిట్టి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి అది చేసి ఇది చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఆవిడకి నచ్చినటువంటి ప్రొఫెషను, ఆవిడకంటూ లైఫ్ ఇచ్చినటువంటి ప్రొఫెషను, గ్లామరస్గా చూపించేటువంటి ప్రొఫెషను, ఇవన్నీ కూడా మళ్ళీ ఆవిడకి అవకాశాలను తీసుకొస్తుందని అనుకుంటున్నారట. మరి సినిమా ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎస్పెషల్లీ చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆమె చాలా బ్యాడ్ నేమ్ తెచ్చేసుకుంది. అటు బాలకృష్ణ గారిని, అంటే నందమూరి ఫ్యామిలీని, అలాగే మెగాస్టార్ ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, చిరంజీవి గారిని కావచ్చు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి ఈ 3 ఫ్యామిలీస్ని, చాలా బలంగా ఉండేటువంటి ఈ 3 ఫ్యామిలీస్ని కూడా ఇబ్బంది పెట్టి నానా తిట్లు తిట్టి అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళకి సపోర్టింగ్గా ఉండేటువంటి అనేక మంది హీరోస్ కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, వాళ్ళని కూడా దూరం చేసుకుందాం అనుకోవచ్చు. మరి వాళ్ళు కూడా ఇప్పుడు ఆవిడకి ఎటువంటి ఆఫర్స్ ఇవ్వరేమో అని అనేది చాలామంది చర్చ. సో అందుకనే తమిళనాడుకి వెళ్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆవిడకి సపోర్ట్గా రాధిక గారు, ఇంకొకళ్ళు మీనా గారు, వీళ్ళంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళతో నడిచి వెళ్లే యోచనలో ఉన్నట్టుంది. సో అక్కడ కూడా ఆమె అపవాదం అయితే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో చెప్పాలంటే ఇండియన్ సూపర్ స్టార్గా రజనీకాంత్ గారికి ఎంత పేరుందో తెలుసు. ఆయన్ని కూడా రోజా గారు కొన్ని తిట్టడం, పొలిటికల్గా మాట్లాడడం, రజనీకాంత్ గారిని ఏదో ఒకటి అనటం, ఇవి చేస్తే ఆయన ఒక వేదికగా జైలర్ సినిమాకి అర్థమైందా రాజా అని చెప్పడం, ఇలాంటి కొన్ని అంటే సటైర్గా ఆయన మళ్ళీ తిరిగి చిన్న కౌంటర్ ఇచ్చినట్టుగా అన్నా కూడా అక్కడ కూడా ఈవిడ మీద నెగిటివ్గానే ఉన్నాయి. మరి వాళ్ళందరూ ఆఫర్స్ ఇస్తారా లేదా, రోజా గారి పరిస్థితి ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆమె హ్యాపీగా సెటిల్ అయ్యేటువంటి 2-3 తరాలు సంపాదించుకున్నంత తిన్న కూర్చుని ఎటువంటి అరిగిపోకుండా కరిగిపోకుండా ఉండేటువంటి ఆస్తిని సంపాదించుకుందని కూడా చాలామంది అంటున్నారు. సో బిల్డింగులు కట్టుకుందంటున్నారు, బెంచ్ కార్లు కొనుక్కుందని ఆవిడే చెప్పింది. సో హ్యాపీగా ఉండొచ్చు అనే దానికి డిసైడ్ అయిపోయారట. ఏదేమైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆమె దూరం కాబోతున్నారా అనేది మాత్రం కొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అది కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఆమెని బయటికి పంపించడానికి శ్రాయశక్తులా ప్రయత్నిస్తున్నారట. మరి ఆమె వెళ్తుందా, వీళ్ళు వెళ్ళగొడతారా, లేదంటే ఏదో ఒకటి ఉంటే ఉండాలి అనే నామమాత్రపు పోస్ట్గా అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టు, ఇంకొకటి మీడియా ముందు మాట్లాడాలో వీడియో పెట్టాలని మాత్రం ఉద్దేశంతో ఉన్నా కూడా ఆశ్చర్యపోను అసలు. ఇది ఎప్పుడైనా జరగచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆమె సినిమాల్లోకి ఈ మధ్యన మళ్ళీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే అది నిజమేనేమో అనిపిస్తుంది. మరి చూద్దాం ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో. మరి ఐరన్ లెగ్ మళ్ళీ గోల్డెన్ లెగ్ అవుతుందా, లేదంటే ఓన్లీ ఇప్పటికే గోల్డెన్ లెగ్ కాస్త ఐరన్ లెగ్ అయిపోయింది, మరి ఎలా తీసుకుంటారు ఏంటి అనేది వెయిట్ చూద్దాం.